రైతు మంచిగా ధాన్యము నూర్చి లారీ నిండా బస్తాలు వెళ్తుంటే చూసిన వారు అందరూ అన్నారంట, అబ్బా ఇతను ఎంత అదృష్టవంతుడు, ఇతనికి ఎంత బాగా పండింది, ఎంత చక్కగా ఆ పంట చేతికొచ్చింది, ఎంత అదృష్టవంతుడు అంటున్నారంట. కానీ ఆ రైతు అంటున్నాడంట, ఎన్ని దినాలు నేను కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర మాని ఉన్నాను, ఎన్ని రోజులు ఆకలితో అలమటించాను, పగలనక రేయనక ఎండనక వాననక ఎంత కష్టపడ్డానో. మీరు కష్టాన్ని చూడుకోకుండా ఫలితాన్ని మాత్రమే చూస్తున్నారే. నేను కష్టపడిన కష్టం నాకే తెలుసు, మీరిచ్చే ఆశీర్వాదాన్ని మాత్రమే చూస్తున్నారు అంటున్నాడు. అందుకనే మనం కూడా అలాగే అనుకుంటాం. ఆశీర్వదింపబడి హెచ్చుగా ఉన్నప్పుడు వారిని అనుకుంటే ఎంత అదృష్టవంతులు అంటున్నాం. ఈ రోజు పడిన శ్రమ, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ కష్టం ఓచుకున్నాడు నిన్ను దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలాగంటే చూసారా, ఆ లారీ మీద విస్తారమైన బస్తాలు వెళ్తున్నప్పుడు జనులు ఎలాగనుకుంటున్నారు, అలాగా నీ జీవితంలో కూడా విస్తారమైన దీవెన దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కష్టంలో ఎవ్వరు తోడుండరు, కానీ నీ కష్టం వెనకాల ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.